తర్వాత మీరు డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా మీరు పదవీ బాధ్యతలు చేపట్టారు. చేపట్టిన తర్వాత జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలో నాకు బాగా గుర్తున్న వాటిలో, అప్పుడు ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమాన్ని ఆ ఉద్యమాన్ని ఎదుర్కోవడంలో, లేకపోతే ఆ ఉద్యమాన్ని అరికట్టడంలో మీరు కీలకమైనటువంటి పాత్ర పోషించారు అని నాణ్యానికి ఒకవైపు ప్రశంసలు ఎన్నొచ్చాయో, విమర్శలు కూడా అన్నే వచ్చాయి. దీనిని మీరు ఎట్లా స్వీకరిస్తారు? అసలు ఏం జరిగింది? అంటే మొట్టమొదటిగా కృష్ణా పుష్కరాల గురించి చెప్దాం. తప్పకుండా. గోదావరి పుష్కరాల్లో కొంచెం సంఘటనలు దురదృష్టకరమైన సంఘటన జరిగింది. జరిగిన తర్వాత నేను సబార్డినేట్స్‌కి ఎంత వాల్యూ ఇస్తానన్న దాని దగ్గర ఎండీఆర్టీసీకి ఒక విషయం చెప్తాను. తప్పకుండా సార్. నది తర్వాత నది దగ్గర జరిగిన సంఘటన తర్వాత గ్యారంటీగా చనిపోయేది ఆర్టీసీ బస్ స్టాండ్ అనేటువంటిది రోజు మాకు వచ్చినటువంటి డౌట్. అంత రష్ అక్కడ ఆ జనం సమ్మర్దం ఇక్కడ ఎంత ఉందో అక్కడే అంతే ఉంటుంది. ఒకటే బస్ స్టేషన్ అక్కడ అంతే. అవును, రాజమండ్రి బస్ స్టేషన్ అంటే ఒకటే. నిమిషానికి ఒక బస్సు వచ్చేది వెళ్ళిపోయేది. అంత టర్న్ ఓవర్ ఉండేది మాకు సోమే దాంట్లో. నాకు 1.5 hours 2 hours నిలబోయామండి రోజుకి. అంతే. లా హాస్పిటల్ అని హోటల్లో ఉండేవాడిని. మా సబార్డినేట్స్ ఏవీరావు గారు, ఆయన ఆర్టీసీ నుంచి ఎంప్లాయీ, గోపాలరావు గారు ఐపీఎస్ ఆఫీసర్, నాకు విజిలెన్స్ కింద ఉండేవారు. ఇద్దరికి ఒక ఐడియా వచ్చింది. సార్ మనం టికెట్ 100 రూపాయలు చేస్తే ఎక్కువ శ్రీకాకుళం విజయనగరం నుంచి వచ్చేవాళ్ళు, ఉత్తరాంధ్ర వాళ్ళు ఎక్కువ వచ్చేవారు, ఆఫ్లో ఎక్కువ వచ్చేది. ఒక 100 రూపాయలు పెడితే నిలబడిపోతారు కదా సార్ అన్నాడు. సరే చేయవే అన్నాను. పెద్ద రెస్పాన్స్ రాలేదు. అది ఏవీరావు గారి సెషన్. గోపాలరావు గారు ఒకరోజు నేను 1.5 hours పండుకోవడానికి హోటల్కి పోయొచ్చే లోపల రాగానే కొంచెం భయంగా ఉన్నాడు. ఏంది గోపాలరావు, ఏంటి అలా ఉన్నావు అంటే, సార్ ఏమనుకోవద్దు సార్, ఒక చిన్న డెసిషన్ తీసుకున్నాను సార్ అన్నాడు. చెప్పా అంటే రష్ భయంకరంగా ఉంది కదా, స్టాండింగ్ ఫ్రీ చేశాను సార్ అన్నాడు. స్టాండింగ్ ప్యాసింజర్స్ ఎవరైతున్నారో వాళ్ళు వాళ్ళకి ఫ్రీ. కూర్చున్న వాళ్ళకి టికెట్ తీసుకుంటాం. అప్పుడు మేము ప్రశాంతంగా నిద్రపోగలిగాం. అప్పుడు ది ఎవాక్యుయేషన్ ఆఫ్ ది టూరిస్ట్ యాత్రికులు వచ్చిన వాళ్ళు ఎక్కువసేపు ఉండరు, వెళ్ళిపోతారు. బస్సులు ఫ్రీగా ఉన్నాడు. శ్రీకాకుళం ఏమనుకుంటాడు, అరే 300 రూపాయలు టికెట్, 3,000 రూపాయలు. ఒక రోజు ఎక్కుతా అన్నాడు, సార్ 3,000 రూపాయలు ఎప్పుడు సంపాదిస్తాను, పర్లేదు ఏదో సంతోషాలు బాబు, నువ్వు ఖాళీ చేస్తే చాలు అని. సో ఆ విధంగా మనం అన్ని ఐడియాస్ మనకే వస్తాయని కాదు, దాన్ని సపోర్ట్ చేసేటువంటి లీడర్షిప్ కూడా ఉండాలి మనకు. అవును. సో దట్ వాస్ ద కేస్. కమింగ్ బ్యాక్ టు దిస్ గోదావరి నుంచి కృష్ణ, మా భయం ఏంటి, నేను జూలై 23 ఛార్జ్ చేస్తున్నాను. ఆగస్టు 11 నుంచి ఎప్పటి నుంచో కృష్ణ పుష్కరాలు స్టార్ట్ అయినాయి. నా ముందు జయవీరాముడు గారు చాలా వర్క్ చేస్తారు, దాన్ని ఫాలో అయిపోయారు. మా భయం ఏంది, ఈ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఏంటి మనది తెలియదు కదా. ఫస్ట్ అవర్లోనే జరిగింది గోదావరి పుష్కరాల ఇన్సిడెంట్. సో ఇక్కడ ఏంటి, మీలాంటి ఎవరినో ఒక చిన్న ఉంటారు కదా, కన్సల్టెంట్స్ ఉంటారు కదా, ఒక కన్సల్టెంట్ ఏం చెప్పాడంటే, మీరు నమ్మరు సార్, ఏ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే ఫస్ట్ రోజు జనం రాకూడదు సార్ అన్నాడు. రాకుండా ఎట్టుంటారా అంటే, రాకుండా మీ చేతుల్లోనే ఉంది సార్ అన్నాడు. ఏంటంటే మీరు డీజీనే కాదు ఎండీఆర్టీసీ కూడా అన్నాడు. అయితే ఏం చేయమంటారు అన్నాడు. బస్సులు దివ్వకండి సార్ అన్నాడు. నేను అన్నాను, ఈ సీఎం గారు తెలిస్తే కోపడతారా అని చెప్పి సమ్ మేనేజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, బ్యాడ్ ఇన్సిడెంట్స్. ఐ రియలీ ఫీల్ సారీ ఫర్ ద బాయ్, దట్స్ ద డిఫరెన్స్. నీళ్ళలో పడి చనిపోయాడు. సో కమింగ్ బ్యాక్, మీరు అడిగిన ముద్రగడ గారి గురించి ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగైన్స్ట్ ఎనీవన్, వెదర్ ఇట్ ఈస్ జనసేన నాయకులు కానివ్వండి, ముద్రగడ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. బట్ ట్రూత్ ఈస్, మొదటి నుంచి మీకు ఇది చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను, నక్సలైట్స్ గురించి అదే చెప్పాను మీకు. హింస తగ్గించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోకుండా ఉంటే, హింస తగ్గించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోకపోతే ఐ వుడ్ హ్యావ్ సపోర్టెడ్ నక్సలైట్స్ కాజ్ ఓపెన్. సో పాయింట్ ఏంటంటే, ఇక్కడ కాపులకి ఏదో కావాలి అన్న ఉద్దేశంతో ముద్రగడ గారు జెన్యున్గా నమ్మారు అనుకుందాం. మనం ఆయన మీద అపవాదేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఎంచుకున్న పద్ధతి ఏంటి, మొట్టమొదటిసారి ఎంచుకున్న పద్ధతి ఏంటి, పాదయాత్ర, సైకిల్ యాత్ర అని పెట్టి ఎంత ప్రాపర్టీ డ్యామేజ్ అయింది, ఎంతమంది కాపు యువత కేసులు ఎదుర్కొన్నారు తెలుసు. అవన్నీ సక్సెసివ్ గవర్నమెంట్స్ రావటం, వాటిని తీసేయటం. అంటే ఎలా ఉంటుందంటే, ఐఎమ్ సారీ టు సే, కాపు యువత అంటే ఏంటంటే అగ్రెసివ్గా ఉంటారు, నేరాల్లో కూడా ఉన్నారు అనే మాట ఎందుకు రావాలి, అపప్రద పడిపోతుంది వీళ్ళ మీద, ఎందుకు రావాలి చెప్పండి. దీనికి తోడేమవుతుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి మిగిలిన బలహీన వర్గాల వాళ్ళందరూ వీళ్ళు కొంచెం అగ్రెసివ్ పీపుల్ అనేటువంటి ఇంప్రెషన్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీకు నాకు ఆ డిఫరెన్స్ వస్తే ఐ మే నాట్ ఎంటర్టైన్ యూ నెక్స్ట్ టైం, డెఫినెట్లీ. సో ఇప్పటికి కూడా గోదావరి జిల్లాలో ఐఎమ్ సారీ టు సే కొంత డిఫరెన్స్ ఉంది, కాపులకి మిగిలిన బలహీన వర్గాలకి ఉంది అని అంటే, నేను అంటే విశదీకరించి చెప్పట్లేదు, కానీ ట్రూత్ ఈస్ దాట్
మనం అప్పుడు ఏం చేశాము, సరే వాట్ ఎవర్, ఒకసారి అయిపోయింది అట్ట. భీమవరంలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ తుపాకీ లాక్కున్నారు, ఎంఆర్ ఆఫీస్ తగలబెట్టారు, రకరకాలు చేశారు. ఉమ్. అప్పుడు ఎంఈ భాస్కర్ గారు, అప్పుడు నాకు గుర్తుంది రావులపాలెం ఘటన అవన్నీ అవన్నీ గుర్తున్నాయి. ఉన్నాయి. ఇప్పుడు ఎనఫ్ జనఫ్ అని ఆఫీసర్ అయింది. ఉమ్. తర్వాత ఏమైంది, తర్వాత ఏమైంది, తుని దగ్గరకు వచ్చేటప్పటికి ఒకటండి, అక్కడ కూడా రైలు ఒకటి, పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి తగలబెట్టి చాలా ఉమ్. యూ కెన్ అండర్స్టాండ్ సో మచ్ దే హ్యావ్ డన్ డ్యామేజ్. అంతా ఎంతమంది ఉన్నారు అందులో, దాదాపు ఒక 100 మంది 1000 మంది యువత పాల్గొన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని, సాంబశివరావు అక్కడ ఉన్నారని కాదు అక్కడ. లెట్ మీ టెల్ యూ ద ట్రూత్, దిస్ అ ఫ్యాక్ట్. నేను డీజీగా ఉండి ఎవరు సీఎం ఉన్నా, ఇంకోటి కూడా చెప్తాను, నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా మనం అప్పుడు పర్మిషన్ ఇచ్చిన కూడా చెప్తాను. అది ఉంది సార్, ఆ ప్రశ్న కూడా. చెప్తాను. ఎవరున్నా సరే, ఐ వుడ్ నాట్ యాక్సెప్ట్ వైలెన్స్ ఇన్ దిస్ కంట్రీ. గుర్తుపెట్టుకోండి, ఒక Sure, sir. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా. అవర్స్ ఇస్ ఎ డెవలపింగ్ కంట్రీ అండి. మన ఆస్తులు మనమే ధ్వంసం చేసుకుంటే ఎట్ట బాగుపడతామండి. దట్ ఈస్ ద స్టాండ్ ఐ హావ్ టేకన్ రైట్ ఫ్రమ్ మెదక్ డేస్. ఐఎమ్ టెలింగ్. ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఉండేవారు ఖైరతాబాద్లో, ఈ విశాఖ యాస్బెస్టాస్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆయన కొద్దిగా చేస్తుంటే చెప్పాడు, మీరు ఏమన్నా చేయండి, ప్రొడక్టివిటీ పడకూడదు, డ్యామేజ్ జరగకూడదు. దిస్ వాస్ మై కండిషన్. సో అప్పటికి కూడా ముద్రగడ గారికి ఒక సందేశం లాంటిది పంపించాం. మీరు నిజంగా తీసుకోదలుచుకుంటే పర్మిషన్ అడగండి, పాదయాత్ర పర్మిషన్ అడగండి, మేము దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం. నాకు ఇప్పటికి కూడా చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీకు కూడా ఇది తప్పకుండా. నా దగ్గర నాగరఘు గారు అని ఒక సిఎల్ఏ ఉండేవారు, చీఫ్ లీగల్ అడ్వైజర్. ఏమండి ఇలాంటి వాటిల్లో హింస, ప్రాపర్టీ డ్యామేజ్ జరుగుతున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే, సుప్రీంకోర్టు ఒక 2 కమిటీస్ని, పెద్ద కమిటీస్ని ఫామ్ చేసి, అప్పుడు జరిగిన విషయం అది, వాళ్ళొక జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, ఎవరైనా ఇటువంటి ప్రొసెషన్స్ తీస్తున్నప్పుడు మీరు వాళ్ళ దగ్గర నుంచి రైటింగ్లో తీసుకోండి. ఏమని, ప్రాపర్టీ డ్యామేజ్ అయితే హీ విల్ పే ద డ్యామేజ్, హూ ఎవర్ ఈజ్ ద లీడర్. ఆ కండిషన్ పెట్టి నేను ఇద్దాం అనుకున్నాను. అందుకు అడుగుతున్నాను ఇద్దరు, మీరు పర్మిషన్ అడగండి. దట్స్ ఇట్, దట్స్ ఆల్ వాట్ ఐ డిడ్. బట్ యూ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ వితౌట్ పర్మిషన్. ఇంట్లో నుంచి మాత్రం బయటికి రాలేరు పర్మిషన్ లేకుండా. ఎందుకు తీసుకోవాలి నేను అని ఆయన ఉండేవాడు. ఎస్, తీసుకోకపోతే వద్దు. ఇప్పుడు నేను ఆయనే కాదండి, ముద్రగడ గారైనా కాదు. ఐ హావ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ ఫర్ ఆల్ ది ఇష్యూస్ టేకెన్ అప్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కమ్యూనిటీ. కానీ పద్ధతి ఏంటంటే, ఇది ఇక్కడే కాదండి, చివరికి ఏమైనా చెప్పండి, అన్ని ప్రయత్నాలు చేసి, అంత భగీరథ ప్రయత్నాలు చేసినా అనకూడదు. కానీ ఆయన్ని ఆదరించారా పబ్లిక్ చెప్పండి? ఎలక్షన్స్లో ఇన్ని చేసినా 2-3 సార్లు ఓడిపోయారు కదా ఆయన. అవును, ఓడిపోయారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనం చేపట్టే కార్యక్రమాలకి పబ్లిక్ ఎలక్షన్స్ డిఫరెన్స్ ఉందన్నమాట. వాస్తవం. ఆయన అంటే గౌరవం, నేను కాదన్ను. ఆయన పెద్ద ఆయన, ప్రతిపాడు నుంచి చాలాసార్లు గెలిచారు. ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్, ఫ్యామిలీకి కానీ ఆయన కానీ. సో పాయింట్ ఏంటంటే, ఈ హింస, ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్ కాదు. ఎంచుకున్న మార్గం అనేది, ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ ఎనీబడి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కాస్ట్, లెట్ హిమ్ బి ఎ కాపు, కమ్మ, రెడ్డి, హూ ఎవర్ ఇట్ ఇస్, ఐ వుడ్ హ్యావ్ సెడ్ ద సేమ్ థింగ్. సీఎం గారు చెప్పకపోయినా తెలుస్తుంది. ఇదే ఒక క్యాబినెట్ మీటింగ్లో యనమల రామకృష్ణ గారు అడిగారు, ఏమండి ఎలా కంట్రోల్ చేస్తారు, ఇంతవరకు యాజ్ ఇట్ ఈస్ గేమ్ లేదు అడగటువంటి వరకు క్యాజువల్గా అడిగారు. అంటే అది లేదు సార్, సుప్రీంకోర్టు ఆర్డర్ ఎలా ఉంది సార్ అంటే, అదేమిటండి ఈ ఆర్డర్ మాకు ఉన్నట్టు తెలియదే అన్నాడు. లేదు సార్, ఇది కూడా నాకు సిఎల్ఏ గారు చెప్పారు. దేనికంటే మాకు కూడా మేము మార్గాలు ఎత్తుక్కోవాలి కదా. ఇప్పుడు మీరు 1000 కాదు 1,00,000 మందితో బయటికి రండి, ప్రశాంతంగా పోయినంతకాలం నేను కూడా హాయిగా ఉందిరా బాబు అనుకుంటాను. అవును, పోతూ ఇన్స్పెక్టర్ వేపం లాగేసాడు, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే తగలబెట్టడం, బస్సులు ఉంటే బస్సు లాగబెట్టడం, దాట్ కరెక్ట్. దానివల్ల ఏమైంది, మీరు సాధించాల్సింది సాధించలేకపోయారు, కానీ మీరు అపవాదును నెత్తినేసుకున్నారు, పక్కదోవ పట్టింది పూర్తిగా. దానివల్ల ఏమవుతుంది, దానివల్ల ఇంకోటి ఏంటి, మీకు సాధించలేకపోయారు ఒకటి, సరే నాలంటి ఎవడో ఉండి కంట్రోల్ చేయడం ఒక రెండో ఆస్పెక్ట్, మూడోది కాపులు అంటే, యువత అంటే ఇలాంటిది కావాలనేటువంటి, అది దురదృష్టకరమైనటువంటి విధానం. ఇప్పుడు కూడా ఎవరి నాయకులు ఉన్నా వీళ్ళకి కూడా చెప్తాను, కాపు యువతకు కూడా చెప్తాను, సంయమనం చాలా ఇంపార్టెంట్, సహనం చాలా ఇంపార్టెంట్. మన ఒక్కళ్ళతోనే మనం గెలుస్తాం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఆల్వేస్ వీ నీడ్ సపోర్ట్ ఆఫ్ ఎవ్రీబడి. మనం బలహీన వర్గాల సపోర్ట్ తీసుకోవాలా, అగ్రవర్ణాల సపోర్ట్ తీసుకోవాలి,
ఇంకొకరిని ఎనిమి అనకూడదు. రాజకీయాల్లో ఎనిమి అనేవాడు ఉండడు. వాళ్ళు ఎందుకు అచీవ్ చేశారు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఎస్ దట్స్ ఆల్. పోయి చెప్పడమే. మీరు ఒకవేళ నా మొహం మీద చెప్పిన ఓటేనని, అయినా మీ ఆశీస్సులు కావాలా శ్రీకాంత్ గారు అని చెప్పి మీకు నమస్కారం పెట్టి వెళ్ళిపోయానుకోండి. అరే వీడెవడో తమాషగా ఉన్నారు, కొత్తగా ఉన్నాడు అనుకుంటారు. అంతేగాని నా మీద ఉండదు. ఇవాళ జేడీ లక్ష్మణ్ గారు ఉన్నారు. ఏమన్నా బూతులు మాట్లాడుతున్నారు ఎక్కడ? ఏం ఎక్కడా? హ్యాపీగా చక్కగా ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ఆయన వెళ్ళిపోతారు. పబ్లిక్ ఇవాళ కాకపోయినా ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు కూడా అలానే ప్రయత్నం అవును. చేశారు. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మీరు ఈ మూసలో పోసిన విధంగా రాజకీయం ఉండాలి అని అనుకున్నంత కాలం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ అదే మూసలో ఉంటారు మీరు. అవును. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అదే మూస, అదే కష్టాలు, అదే ఇవి. సో అందుకని ఇప్పటికైనా ఏంటంటే రాజకీయాల్లో మార్పు రావాలనేటువంటిది ప్రజల నుంచే వస్తుంది. వాళ్ళు ఎగ్జాంప్లిఫైయింగ్ గా ఒకటి రెండు చోట్ల చూపిస్తే ఇలాంటి వాడు కావాలని. అదర్వైజ్ వాళ్ళు ఎలా ఉందండి, సారీ టు సే, ఏ మీడియా టీవీ పెట్టిన ఏంటి, నేను మిమ్మల్ని ఎలా తిట్టాను మీరు నన్ను ఎలా తిట్టారు. అవును. కొత్త కొత్త తిట్లు పుట్టుకొస్తున్నాయి సార్. అది కరెక్ట్ కాదండి. ఇది మరీ ఎక్స్‌లో అయితే అసలు చదవలేనటువంటి ఇవి వస్తున్నాయి. సాడ్ పార్ట్ ఆఫ్ ది సార్ తర్వాత